హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఈ ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి ప్రతి ఒక్క మహిళకు కూడా 18,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే మనకి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా సరే ఆడబిడ్డ నిధి పథకానికైతే నిన్న మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదండి. ఈ పథకం కోసం అయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే జారీ చేశారు. మనందరికీ కూడా ఒక లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారండి. ఆ లిస్ట్ లో మీ పేర్లు ఉన్నట్లయితే మీకు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు అయితే జమ చేస్తారు. మరి ఎప్పటి నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తారు, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఏ విధంగా దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది, ఇంకా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రతిరోజు నేను పెడుతూ ఉంటానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కేబినెట్ మీటింగ్ పెట్టి అందులో నిధులు కూడా కేటాయించడం జరిగిందండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ 18,000 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఇస్తాము అనేసి ఆయన అయితే అన్నారు. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకొని మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే, అంటే కుటుంబంలో ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటాయో ఆ రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి 18,000 రూపాయల చొప్పున జమ చేస్తామనేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పలుమార్లు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేయాలి అని అధికారులు ఎన్నో కేబినెట్ మీటింగుల్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినా సరే ఈ యొక్క నిధుల కొరత వల్ల, అంతేకాకుండా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేది కుదరలేదు. కానీ ఎట్టకేలకు ప్రస్తుతం ఈ యొక్క కేబినెట్ మీటింగ్ లో ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే కేటాయించారు. కాబట్టి ఇక మనకి విడుదల చేయడానికి కొన్ని విధి విధానాలు అయితే రూపొందించాల్సి ఉంది. అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వర్తిస్తుంది, ఏ మహిళలకి ఇవ్వాలి, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, ఇలాగా మనకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఈ మూడింటిని కూడా అధికారులు అయితే ప్రిపేర్ చేయాలి. సో అది చేసిన తరువాత అప్లికేషన్లు అయితే పెడతారండి. సో అప్లికేషన్లు ఎప్పుడైతే విడుదల చేస్తారో మహిళలందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ అర్హత అనర్హతలన్నీ కూడా పరిశీలించి మీకు అర్హత ఉన్నట్లయితే వెంటనే ఈ పథకం ద్వారా మీకైతే డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించే కార్యాచరణ, అంతేకాకుండా మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికనే కొంచెం అయితే మనకు లేట్ అయింది. ఇప్పటి వరకు కూడా లేట్ అవడానికి ఇదే కారణము. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే దరఖాస్తు ప్రక్రియ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్హత అనర్హతలను పరిశీలించి వారికి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మరి మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మహిళలు ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి అన్నీ ఇప్పుడు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు తప్పకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు ఈ 3 ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలండి. మొదటిది రేషన్ కార్డు, రెండవది ఆధార్ కార్డు, మూడవది మీ యొక్క బ్యాంక్ అకౌంట్. సో ఈ మూడింటిని ఖచ్చితంగా మీరు కలిగి ఉన్నట్లయితేనే ఈ పథకానికి మీకు అర్హత అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది ఉందో లేదో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలండి. ఇక్కడ మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి కూడా
ఈకేవైసీ అనేది చేయాలండి. దాదాపు ఇప్పటికే 80% వరకు కూడా ఈకేవైసీలు అయితే పూర్తయిపోయి ఉంటాయి రేషన్ కార్డులన్నిటికీ కూడా. కానీ ఒకవేళ రేషన్ కార్డుకి ఈకేవైసీ లేకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఈపీఓఎస్ మెషిన్ అని ఒకటి ఉంటుందండి. ఆ మెషిన్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి అక్కడ మీ యొక్క పేరు ఎదురుగా మీకు వేలిముద్ర అనేది తీసుకుంటారనమాట. ఈ విధంగా మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. గుర్తుంచుకోండి, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమందికి కూడా ఈ విధంగా ఈకేవైసీ అనేది ముందు చెయ్యాలి. అలా చేస్తేనే మీ అందరికీ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలైనా సరే అందడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో మహిళలు తప్పనిసరిగా ఒక ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలండి. సో చాలామంది మహిళలకు ఇప్పటికీ కూడా ఫోన్ నెంబర్లు అనేవి లింక్ చేయలేదు. సో ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే నలుగురు ఉంటే అందరి యొక్క ఆధార్ కార్డులు ఒకటే ఫోన్ నెంబర్కి అయితే లింక్ చేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దు. కాబట్టి మహిళలు తప్పనిసరిగా వ్యక్తిగత ఫోన్ నెంబర్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. ఆ నెంబర్కే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా అదే నెంబర్ని అయితే వాడాల్సి ఉంటుంది. ఇక మూడవది వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాల్సిందే. సో దానికి సంబంధించి ఎలాంటి హోల్డింగ్స్ కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ కానీ సో ఇంకా బ్యాలెన్స్ ఎంతో కొంత ఉండేలాగా చూడండి. అప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో నిధులు విడుదల చేసే సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ద్వారా డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయండి. సో ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబరు అంతేకాకుండా ఫోన్ నెంబరు లింక్ అనేది చేసుకోవాలి. దీన్నే మనం ఎన్పిసిఐ అని కూడా అంటాము. మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా చేస్తారు. మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తారు అని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. సో దీనికి సంబంధించి మనకి ఇంకా కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రూఫ్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇంకా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోలు 2 సో ఈ 4 అప్లికేషన్ అనేది అంటే దరఖాస్తు అనేది చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే 6 దశల నిర్ధీకరణ అనేది ఒకటైతే ఉంటుందండి. ఈ వెరిఫికేషన్లో భాగంగా మీకు 300 యూనిట్లు కరెంట్ రాకూడదు. తర్వాత మీకు సొంతంగా 4 చక్రాల వాహనం అంటే కారు కానీ ఇలాంటివి అయితే ఉండకూడదండి. కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఇలాంటివి ఉంటే ఇబ్బంది లేదు. దాని తర్వాత రేషన్ కార్డులో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో వారెవ్వరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతూ ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు. తర్వాత మీకు మెట్ట 10 ఎకరాలు మాగాని 3 ఎకరాలు భూమి అయితే ఉండాలి. అంటే 13 ఎకరాల లోపు మీకు ల్యాండ్ అనేది ఉంటే ఇబ్బంది ఉండదండి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు అప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. దాని తర్వాత మీ యొక్క కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటే 10,000 రూపాయలు అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని ఉంటాయి. సో అవి కూడా ఎవరు కూడా చేయకుండా ఉండాలి. ఇలా ఎవరికైతే ఉంటుందో ఆ మహిళలందరికీ తప్పకుండా ఈ యొక్క 18,000 రూపాయల పథకం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు వేస్తారో లేదా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు వేస్తారో అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ నెల చివరి వారంలో అయితే దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది అనేసి అయితే ఒక చిన్న సమాచారం వచ్చిందండి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా రెడీగా ఉండండి. అలాగే ఇంకొకటి గుర్తుంచుకోవాలి, అంగన్వాడీ లాంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం అనేది వర్తించదండి. మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేవి వీడియోస్ చేశాను. కానీ ఈ విషయాన్ని అయితే చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇది లేటెస్ట్ గా వచ్చిన ఒక రూల్ అండి. అందుకని ఇప్పుడు మీకు అప్డేట్ చేస్తున్నాను. సో ఇదన్నమాట విషయం. వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.